తెలంగాణ రెండవ సింహం, మొదటి సింహం. సింహం ఏడనైనా సింహమే. అడవిలో ఉన్న సింహానికి తెలంగాణలో ఉన్న సింహానికి ఒకటే ఒక తేడా ఏందనంటే ఈ సింహం 3 రంగులు వేసుకున్నది, ఆ సింహం ఏ రంగు వేసుకోదు. కాంగ్రెస్ ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కొలాప్స్ అయింది అని చెప్పి మాట్లాడితే దశాబ్దాల వారీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించింది ఎవరబ్బా? ఇప్పుడు అపాయింట్మెంట్ ఒక మంచి కమిషనర్ని పెట్టినంత మాత్రాన ఫోకస్ వచ్చేస్తుంది అని అంటే దానికి అప్రిసియేషన్ కావాలనంటే తీసుకోండి సార్, అప్రిసియేషన్ తీసుకోండి. సపోర్ట్లు కావాలన్నా సార్ తీసుకోండి సార్. ప్రభుత్వ పాఠశాల అనేది ఇన్ఫీరియర్ కాదు, చిన్న చూపు చూడొద్దు. మంచి మంచి ప్రైమ్ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు, నేను కూడా ఇగో ఇట్లనే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని వచ్చిన అని చెప్పి మాట్లాడాను, కాదని అంటలే. మా ఊర్లో 5వ తరగతి వరకే ఉండేరంటే అప్పుడు ఏ ప్రభుత్వం ఉండే? చూడంగానే చరిత్ర బయటకు వచ్చింది. ఏం చరిత్ర తెలుసా? కాంగ్రెస్ హీన చరిత్ర. మా రేవంత్ అన్న ఆ రోజు చదువుకుందామని అంటే పాఠశాలలు గతి లేకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దరిద్రం దండయాత్ర అయింది అంటే మన రేవంత్ అన్న అక్కడికి పోయాడు. మళ్ళీ 30 ఎకరాల స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉంటే 16 ఒలింపిక్ గోల్డ్ మెడల్ కొట్టిరు. అట్లంటే మళ్ళీ మన తెలంగాణ, మన భారతదేశంలో ఎంత కొట్టాలని అంటే నాకు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి మాట్లాడినట్టు అనిపించింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ స్టూడెంట్ పూరలు వచ్చి మెస్సీని కలవడం అనేది వాళ్ళ కళ. అంటే ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళ కళ ఉండదా? జర మన తెలంగాణ రెండవ సింహం, మొదటి సింహం. ఆయన అదేంది గిరీష్, ఆయన పోలీస్ ఆఫీసర్ కాదు కదా అంటే, పోలీస్ ఆఫీసర్ లేకపోతే ఏమైంది? ఆయన సింహం. సింహం ఏడనైనా సింహమే. కాకపోతే ఈ సింహం 3 రంగులు వేసుకుంది గంతే. అడవిలో ఉన్న సింహానికి తెలంగాణలో ఉన్న సింహానికి ఒకటే ఒక తేడా ఏందని అంటే ఈ సింహం 3 రంగులు వేసుకున్నది, ఆ సింహం ఏ రంగు వేసుకోదు. మళ్ళీ ఈ సింహం నిన్న ఏం మాట్లాడింది అని చెప్తే ఫస్ట్ టైం నాకు నిజంగా రేవంత్ రెడ్డి గారి పైన పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది. బికాస్ ఆయన ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ అన్న ఒకటి తయారు చేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద దగ్గర నాకు తెలిసి 18 నిమిషాలు మాట్లాడిండు. ఎవరు? రెండవ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు. నిజంగా చెప్పాలంటే ఇట్ ఈస్ వెరీ పాజిటివ్ దట్ అనుముల రేవంత్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసి మాట్లాడుతున్నాడు అంటే గ్రౌండ్ రియాలిటీకి నాకు దగ్గర కనిపించింది. అండ్ పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని వచ్చి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇనాగ్రేషన్ అని చెప్పి మాట్లాడినందుకు నాకు చాలా ఆనందం కూడా అయింది. అండ్ ఇట్ డెఫినెట్లీ కాల్స్ ఫర్ అన్ అప్రిసియేషన్ అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ రియలీ కమెండబుల్ వర్క్ మిస్టర్ సీఎం. అయితే మళ్ళా గిరీష్ అయితే మళ్ళీ ఏం చేయాలి? నేను వాస్తవాలు చెప్పాలన్నా వద్దా? కాంగ్రెస్ ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కొలాప్స్ అయింది అని చెప్పి మాట్లాడితే దశాబ్దాల వారీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించింది ఎవరబ్బా? నేను బీఆర్ఎస్ హస్తం లేదు అని చెప్పి చెప్తలేను. వాళ్ళకంటే ముందు ఎలుగుబెట్టింది మీరే కదా. ఇవాళ ఎలుగుబంటి వచ్చింది అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా, బట్ బంట ఎవరు ఆ టైంలో? మీరే కదా. సో తెలంగాణ వచ్చే కంటే ముందు మీరు ఉన్నారు కదా, మీ పాత్ర లేదు అని చెప్పి ఎట్లా మాట్లాడాలా? ప్రాబ్లం ఏంటంటే అప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారనేది మీకు తెలియదు. ఎడ్యుకేషన్ కమిషన్ని నేను కమిషనర్ని అపాయింట్ చేసిన ఆకునూరు మురళి ఎక్సెట్రా. ఇప్పుడు అపాయింట్మెంట్ ఒక మంచి కమిషనర్ని పెట్టినంత మాత్రాన ఫోకస్ వచ్చేస్తుంది అని అంటే దానికి అప్రిసియేషన్ కావాలనంటే తీసుకోండి సార్, అప్రిసియేషన్ తీసుకోండి. సపోర్ట్లు కావాలన్నా సార్ తీసుకోండి సార్. సీటీ కావాలన్నా సార్, సీటీ అయితే కదా దొరకదు సార్. ఎందుకు దొరకదు అని అంటే ఎడ్యుకేషన్ యొక్క రిఫార్మ్లు అనేది పబ్లిసిటీ ఎక్సర్సైజ్ కాదు రేవంత్ అన్న. ఎడ్యుకేషనల్ రిఫార్మ్లు తీసుకురావడం అని అంటే పబ్లిసిటీ ఎక్సర్సైజ్ కాదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇవి మ్యాండేటరీ హైజీన్లు, మ్యాండేట్లు. ఇవి రిపోర్ట్లు, కమిటీలు, ఇవి మెజరబుల్ అవుట్కమ్స్కి ట్రాన్స్లేట్ కాకపోతే రేవంత్ అన్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రిఫార్మ్ ఎట్లయితుంది? నాకు ఒక మాట చెప్పు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమని మాట్లాడారనంటే 26,000 కోట్ల నుంచి 27,000 కోట్లు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి మేము పెట్టినాము, ఇది మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఇస్తున్న ప్రయారిటీ అని అన్నాడు. అలొకేషన్ చేసినావు అని చెప్తున్నావు కానీ యాక్చువల్గా బడ్జెట్ పెట్టినావు అని చెప్తున్నావు. బట్ అలొకేషన్ ఎంత అయిందని అనేది చూడాలి కదా, కరెక్టా కదా? సపోజ్ అలొకేషన్ మీరు అలొకేషన్ ఇచ్చినంత మాత్రాన పాలసీ గ్యారంటీ అయిపోతుందా? తెలంగాణ ఇప్పటికీ కొన్ని దాంట్లో సఫర్ అవుతుంది. టీచర్ షార్టేజ్లల్లా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్లల్లా వచ్చే రిజల్ట్ ఏ రకంగా ఉన్నాయనేది మీరు చూడుండ్రి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అనేది ప్రైడ్ అని చెప్తున్నారు కదా, కరెక్ట్ మెసేజ్, నేను కాదని అంటలేను. ప్రభుత్వ పాఠశాల అనేది ఖచ్చితంగా మీరు తీసుకొని వచ్చిండ్రు. ప్రభుత్వ పాఠశాల అనేది ఇన్ఫీరియర్ కాదు, చిన్న చూపు చూడొద్దు. మంచి మంచి ప్రైమ్ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు, నేను కూడా ఇగో ఇట్లనే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని వచ్చిన అని చెప్పి మాట్లాడారు, కాదని అంటలే. మీరే ఒక మాటని అన్నారు, ఏమనని? మా ఊర్లో 5వ తరగతి వరకు లేకుండే నేను పక్కకు పోయి చదువుకొని పట్టభద్రులనై దగ్గర 20 సంవత్సరాలు 18 సంవత్సరాల వయసునే
ముఖ్యమంత్రి అయిపోయినా ఇప్పుడు అయ్యారు మీరు ముఖ్యమంత్రి, అప్పుడు కాలే, నాకు జర బల్బు వెలిగింది, ఓకే ఓకే ఫ్లోలో అప్పుడప్పుడు అట్లా వెళ్ళిపోతేలే అని ఆగిన. కాకపోతే మీరు అన్న మాటకు అర్థం నాకు దొరికింది. ఏం తెలుసా, మా ఊర్లో 5వ తరగతి వరకే ఉండేరంటే అప్పుడు ఏ ప్రభుత్వం ఉండే అని చెప్పి చూడంగానే చరిత్ర బయటకు వచ్చింది. ఏం చరిత్ర తెలుసా, కాంగ్రెస్ హీన చరిత్ర. మా రేవంత్ అన్న ఆ రోజు చదువుకుందామని అంటే పాఠశాలలు గతి లేకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దరిద్రం దండయాత్ర అయింది అంటే మన రేవంత్ అన్న అక్కడికి పోయాడు. మళ్ళా ఈయన వచ్చి కొంచెం రిఫార్మ్ చేసేదాకా కాలే, బట్ అప్రిషియేషన్ నేను రేవంత్ అన్నకి ఇస్తా. ఇంకా తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్లో ప్రిఫర్ చేస్తున్నారు. మీరు కూడా ఎన్నోసార్లు మాట్లాడారు ఆ విషయం, దాని మీద కూడా ఫోకస్ చేస్తున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఆల్రెడీ మీరు చేస్తున్నారు కూడా. స్కిల్ యూనివర్సిటీ కాడికి వస్తే స్కిల్ డెవలప్మెంట్ని ఫోకస్ చేస్తున్నారు, మీరు కాదని అంటలేను. స్కిల్ డెవలప్మెంట్ అని అనేది కాంప్లిమెంట్ కాదన్న. నిజంగా చెప్పాలని అంటే ఎంప్లాయబిలిటీ గ్యాప్లు కనిపిస్తున్నప్పుడు, ఎంప్లాయ్మెంట్ గ్యాప్ ఎందుకు కనిపిస్తున్నది అని మాట్లాడుతున్నా అంటే, నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఏంటంటే ఏఐలా ఉద్యోగాలు అన్నీ పోతున్నాయి అని అంటే బ్లూ కలర్ జాబులు ఎక్కాలని అంటాడు. అంటే వైట్ కలర్ జాబులు అన్నీ పోతాయని నువ్వు డిసైడ్ అయిపోయినావు. ఇక వైట్ కలర్ జాబులు అన్నీ ఏఐ మింగేస్తుంది అని చెప్తున్నారు. ఆ ఏఐ మన తెలంగాణకు తీసుకొద్దాం కదా, అప్పుడు వైట్ కలర్ జాబులు ఉంటాయి కదా. అంటే అందరికీ బ్లూ కలర్ కార్మిక జాబులే కావాలా? రేవంత్ అని అడుగుతున్నా. అందరు ముఖ్యమంత్రులు కాలేరు, నాకు కూడా తెలుసు. కరెక్టా రాంగా? ఇప్పుడు మీకు ఒక పిచ్చ క్లారిటీ ఉన్నది. నేను ప్రధానమంత్రిని కాలేను, ఎందుకంటే రాహుల్ గాంధీ ఉన్న రోజులు నేనైతే ప్రధానమంత్రి కాలేను, ఎస్పెషల్లీ ఈ పార్టీలో అయితే అసలే కాలేను. మీరు ఏమన్నారు, నేను రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తే పక్కకే కూర్చేస్తే కుర్చీ కూర్చుంటారన్నాడు. సో నేను కూడా ఏమని అడుగుతున్నాను అంటే, స్కిల్ డెవలప్మెంట్ దగ్గర కూడా ఎంప్లాయ్మెంట్ గ్యాప్లు ఉన్న ఏఐ దగ్గర పోతున్నది అని అంటే మళ్ళీ నువ్వు గ్యాపులు కనబడుతున్నాయి అన్న. ఇప్పుడు అసలైన సీసలైన విమర్శ మొదలవుతుంది రేవంత్ అన్న మీకు నాకు. ఇక్కడ దాకా నేను ఇప్పటికీ నిజంగా చెప్పాలంటే మీరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద తెలంగాణ వచ్చినప్పటికీ ఆడికాడికేని తెలంగాణ పబ్లిక్ స్కూలు పూరలు ఎందుకు వస్తలేరు, వాళ్ళకు బస్సు పెడతా, టిఫిన్ పెడతా, ఎక్సెట్రా అని మాట్లాడిన దాంట్లో మీరు మంచిగా మాట్లాడారు. ఇప్పుడు ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ మెసేజ్ అయితే తీసుకొని వచ్చారు చూడు, ఇక్కడ జర మాట్లాడదాం. తెలంగాణలో ప్లే గ్రౌండ్లు ఉన్నాయని, గ్రాస్ రూట్లు ఉన్నాయని, కోచులు ఉన్నారా అని, ఇవన్నీ లేకుండా స్పోర్ట్స్ డెవలప్మెంట్ మీద మాట్లాడుతున్నారు చూడు. ఎస్, మీకు నైతిక హక్కు ఉన్నది దేని మీద మాట్లాడడానికి తెలుసా, డ్రగ్ అవేర్నెస్ మీద మాట్లాడడానికి. నిజంగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఉక్కు పాదంతో దొక్కినావు డ్రగ్ని, ఒప్పుకుంటా. యూనిఫాము స్కూలు కిట్ల దగ్గరకు వచ్చినప్పుడు అన్న మాట్లాడండి ఏంటంటే, ఇంట్లో ఒకరు ఆయనకు నెత్తి మీద ఏమో ఇంటికెళ్ళవు గుండు అదేదో అని చెప్పేదో మాట్లాడి 680 కోట్ల స్కామ్, దాని మీద కూడా మనం ఇగో ఇలా డిస్కస్ చేస్తాం. అయితే ఇప్పుడు స్పోర్ట్స్ కాంప్లెక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడేది తెలుసా, సౌత్ కొరియాని ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. సౌత్ కొరియాని తీసుకొని, సౌత్ కొరియా దేశం ఎంత ఉంటుందాయా, తిప్పి కొడితే మన తెలంగాణ అంతా కూడా ఉండదు అది అని చెప్పి 30 ఎకరాల స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉంటే 16 ఒలింపిక్ గోల్డ్ మెడల్ కొట్టిరు. అట్లంటే మళ్ళీ మన తెలంగాణ మన భారతదేశంలో ఎంత కొట్టాలని అంటే నాకు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి మాట్లాడినట్టు అనిపించింది. అంటే 30 ఎకరాలు కేటాయించగానే గోల్డ్ మెడల్ వచ్చేస్తాయా అన్న? ల్యాండ్ ఎంత ఇస్తే అంత వచ్చేస్తుందా అన్న? అంటే స్పోర్ట్స్ యూనివర్సిటీ వాళ్ళు పెట్టిర్రనంటే ఇప్పటిదాకా నేను ప్లే గ్రౌండ్లు, వాళ్ళ ఫిట్నెస్, వాళ్ళ న్యూట్రిషను, ప్లస్ ఇంకొక వాళ్ళ కోచులు, దశాబ్దాల వారీగా ఈకో సిస్టమ్ అనేది డెవలప్ కావాలి కదా రేవంత్ అన్న. అది గాంధీ 30 ఎకరాలు ఇవ్వగానే రియల్ ఎస్టేట్ ఏజెంట్ మాట్లాడినట్టు ఉంటుంది, క్లియర్ కట్గా చెప్పాలన్నట్టు. మళ్ళీ మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ మాట్లాడితే ఇవన్నీ బేసిక్ క్రైటీరియా మనం మాట్లాడాలి కదా. వెన్ యూ ఆర్ థింకింగ్ ఆఫ్ ఎన్ ఒలింపిక్ గ్లోరీ ఆఫ్ 2034 అండ్ విచ్ యు ఆర్ ఆస్పైరింగ్ ఫర్ ది చిల్డ్రన్ ఆఫ్ తెలంగాణ, అంబిషన్ అనేది మేము వెల్కమ్ చేస్తాం, కాదని అంటలేం. బట్ అనౌన్స్మెంట్లు డెడ్లైన్లతోని కాదు, దానికి ఒక ఈకో సిస్టమ్ తయారు చేయాలి. సౌత్ కొరియా స్పోర్ట్స్ స్కూళ్ళు కట్టింది, టాలెంట్ని ఐడెంటిఫై చేసింది, ప్రిలిమినరీ చిన్నపాటు కోచ్లను తయారు చేసింది, దాని తర్వాత మేజర్ కోచ్లను తయారు చేసింది, స్పోర్ట్స్ సైన్స్లో ఇన్వెస్ట్ చేసింది. స్పోర్ట్స్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ప్లేయింగ్, ఇట్ ఈస్ ఆల్సో ఏ సైన్స్. ఐఎమ్ రియలీ సారీ యూ లైక్ ఫుట్బాల్ అని అంటారు, మీరు ఆడుతుండే అని కూడా చెప్తారు అప్పుడప్పుడు పోయి రాత్రులు. ఫుట్బాల్ కూడా ఒక ఆట కంటే ఎక్కువ సైన్స్. అది సైంటిఫిక్గా నువ్వు స్పోర్ట్ ఆడితేనే గెలుస్తావు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ అంత ఫేమస్ ఎందుకు అయిండు, విరాట్ కోహ్లీ ఎందుకు అంత ఫేమస్ అయిండు, టెక్నిక్ ఉంటుంది, అండ్ టెక్నిక్ ఈజ్ కాల్డ్ యాజ్ సైన్స్. ఈ సైన్స్కి మద్దతు ఏం తెలుపుతుంది తెలుసా, వాళ్ళకి ఇచ్చే న్యూట్రిషన్ అండ్ మీరు ఆడించే ఆటలు విచ్ ఆర్ కాల్డ్ యాజ్ లీగ్స్. ఇవన్నీ ఉన్నాయా ఈకో సిస్టమ్ తెలంగాణలో? మెస్సీని తీసుకురాగానే స్పోర్ట్స్ కల్చర్ పెరిగిపోతుందా? 30 ఎకరాలు కేటాయించనగానే అయిపోతుందా? ఆ 30 ఎకరాల పేరు మీద భూదందా చేస్తారు మీరు. ఇక్కడ స్పోర్ట్స్ క్లబ్ వస్తుందని చెప్పి, స్పోర్ట్స్ యూనివర్సిటీ వస్తుందని చెప్పి చుట్టుపక్కల ఏరియాలో రియల్ ఎస్టేట్లు పెంచుకుంటారు, ఆడ భూములు కొనుక్కుంటారు ఈ రాజకీయ నాయకులు. మీరే అన్నారు ఎన్నోసార్లు నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేనా. ఇప్పుడు ఇంకొకటి ఏమని అన్నాడు రేవంత్ అన్న నిన్న, స్కూళ్ళు జాతుల వారీగా విడగొడతాయా అని అన్నారు. అనగానే అమ్మా రాహుల్ గాంధీ అన్న మాటలకి నా విరుద్ధం పోతుండు, మళ్ళీ నా సీఎం పదవి ఉంటుందో లేదో అని చెప్పి నాకు ఒక పెద్ద భయం స్టార్ట్ అయిన ఉండే. కానీ నాకు మళ్ళీ కన్ఫ్యూజన్ ఏడెండ్ అయిపోయింది తెలుసా అన్న. అది ఒకటి అర్థం కాదు ఏంటంటే, మీరు గొడ్డలు ఎత్తుతారు ఇట్లా
ఇట్లా గుడ్డలు ఎత్తుతారు, కానీ మీ కాళ్ళ మీద మీరే కొట్టుకుంటారే. అవు రేవంత్ అన్న, మీరు అన్న మాటలు ఒకసారి మీరు పునః విచారించుకోర్రి, మళ్ళీ ఒకసారి సమీక్ష చేసుకోర్రి. ఇప్పుడు ఏమని అన్నాడు, ముందు ఎస్సీ ఎస్టీ హాస్టళ్ళు వేరే ఉంటుండే, ఓబీసీ వేరే ఉంటుండే, ఫార్వర్డ్ క్యాస్ట్ వేరే ఉంటుండే, అట్లా ఎందుకు ఉండాలి, ఇంటిగ్రేటెడ్ వేసినానే అని చెప్పిండు. కరెక్టా రాంగా? మెస్సీ కాడికి వచ్చేసరికి ఏమని అన్నాడు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ స్టూడెంట్ పోరలు వచ్చి మెస్సీని కలవడం అని అనేది వాళ్ళ కళ. అంటే ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి కళ ఉండదా చెప్పు? ఓ బ్రాహ్మణ పిల్లగాడికి, ఒక వెలమ పిల్లగాడికి, పిల్లగాడు పిల్ల ఎవరన్నా ఉండని విద్యార్థులకు ఆర్ పిల్లలకు, రెడ్లకు మెస్సీని కలవాలని ఉండదా? కేవలం ఎస్సీ ఎస్టీ ఓబీసీలకే కలవాలని ఉంటుందా? మెస్సీ అనే వ్యక్తి ఐకాన్ ఎవరికి? కేవలం ఎస్సీ ఎస్టీ ఓబీసీలకేనా? ఇక్కడ దాకానేమో హాస్టల్ గీస్టల్ అన్ని సపరేట్ చేయాలా అని చెప్పి మాట్లాడినాం. ఈడికి వచ్చేసరికి మీ గుడ్డలతో మీ కాళ్ళే నరుక్కోలేదా? మెస్సీ అందరి వాడే, కొందరివాడు కాదు. రేవంత్ అన్న కూడా అందరివాడే, కొందరివాడు కాదు. ఏం మాట్లాడాలనుకుంటున్నా నాకు అర్థమైస్తుంది, నెత్తి విక్కుంటున్నా. గది ప్రాబ్లం నాకు మీతో. ఇప్పుడు తెలంగాణ రియాలిటీ జరిసేపు మాట్లాడదామన్నా. విలేజ్ ప్లే గ్రౌండ్లు ఎన్ని ఉన్నాయన్నా? ఎన్ని కోచ్లు ఉన్నారన్నా? ఎన్ని డిస్ట్రిక్ట్ అకాడమీస్ ఉన్నాయన్నా? స్పోర్ట్స్ సైన్స్ సెంటర్లు ఎన్ని ఉన్నాయన్నా? అచ్చపోని కాంపిటీషన్ స్ట్రక్చర్లు ఏమైనా చేసినావా? గేమ్ ప్లాన్ చేయనికే పోనీ ఇగో ఈ గేమ్ ఇట్లా ఇళ్ళకు ఇగో ఇది డైట్ న్యూట్రిషన్ సపోర్ట్ ఏమైనా ఉన్నాయా? పీఈ టీచర్స్ ఏమైనా ఉన్నారా? కంప్లీట్గా బేసిక్ గ్రౌండ్స్ లేవు స్కూళ్ళల్లో. నీకు కంప్లీట్గా కోచ్ల అక్యూట్ షార్టేజ్ నడుస్తున్నది. డిస్ట్రిక్ట్ అకాడమీస్ కంప్లీట్గా లిమిటెడ్ ఉన్నాయి. నీకు న్యూట్రిషన్ అనేది ఏడలేదు. స్పోర్ట్స్ సైన్స్ అనేది అసలే లేదు. కాంపిటీషన్ స్ట్రక్చర్ అనేది గ్రాస్ రూట్స్లలో పెనట్రేటే కాలేదు. న్యూట్రిషన్ సపోర్ట్ అనేది అసలు ఇంప్లిమెంటే చేయలేదు. టీచర్ల వేకెన్సీ ఫిలపే చేయలేదు. ఒలింపిక్ మెడల్ కొడతానంటే నిజంగా ఆశ్చర్యచకితం కావాల్సి వస్తుంది రేవంత్ అన్న. ఇక మీరే చెప్పుర్రే, మళ్ళీ ఏం చేద్దాం. ఇప్పుడు ఇంకొక విషయం ఏం మాట్లాడిందంటే స్కూల్ కిట్ టెండర్ అనట. 680 కోట్ల ఉన్న టెండర్ని, ఆ టెండరే ఇడిచిన మేము 680 కోట్లకు 3000 స్కామ్ అని అంటాడు ఒక వ్యక్తి అని చెప్పి నాకు ఇండైరెక్ట్గా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒక బీఆర్ఎస్ నాయకుడిని మీరు టార్గెట్ చేసుకుంటూ మాట్లాడినారు. ఐ థింక్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మీరు రాజకీయాలు చేసుకుంటే చేసుకోండి, బట్ ప్రజలకేమర్థమైంది అనే ప్రజల వాక్ మాట్లాడుతున్నాను నేను, ప్రజల బాధ్యత మాట్లాడుతున్నాను. 680 కోట్ల టెండర్ ఇడిస్తే 3000 కోట్లు అనడం అంటే ఆయన అన్న తప్పే ఉండొచ్చు. మళ్ళీ నేను ఒకసారి ఆలోచించిన, మళ్ళీ కాంగ్రెస్ మాట్లాడింది కరెక్టేనా అని ఆలోచిస్తే 1,00,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టుకి అక్కడ ఖర్చు చేస్తే అందులో 1,00,000 కోట్ల స్కామ్ అయిందని చెప్పి మా రెండవ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సర్కారు ఆయన కూడా ఎన్నోసార్లు మాట్లాడండి ఈ మాట. మీరేమో ఆయన విఘ్నతకు ఇచ్చిపెడతానన్నారు. మేము ఇప్పుడు ఇవాళ మిమ్మల్ని మీ విఘ్నతకు ఇచ్చిపెడుతున్నామే. సేమ్ లాజిక్ కాళేశ్వరంకి అప్లై కాదా రేవంత్ అన్న? నేను అడుగుతున్నా. గవర్నమెంట్ స్కూల్స్ అందరికి ఉండాలా, డిస్క్రిమినేషన్ ఎందుకు అని అన్న మీరు మెస్సీ వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీ ఓబీసీ స్టూడెంట్స్ అని అన్నారు చూడు. చిత్రగుప్త అడుగుతున్నదే ఇది కరెక్టా? 30 ఎకరాలు 16 మెడళ్ళు తెచ్చినాయంటే మళ్ళీ యావత్ తెలంగాణలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి, యావత్ భారతదేశంలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి? మనం రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదే స్పోర్ట్స్ అంటే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే కమిటీసు మాకు స్పోర్ట్స్ డెవలప్ కావాలని అంటే, మాకు నిజంగా చెప్పాలని అంటే కమిటీలు కావాలా. మీ లెక్చర్ క్లాస్ రూమ్లు కాదు రేవంత్ అన్న. ఎన్ని ఏకర్లు అని అనేది అచీవ్మెంట్ దారి తీయదన్న. ఇట్స్ నాట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అండ్ యువర్ స్పీచెస్, కాంగ్రెస్ స్పీచెస్ ఆర్ నాట్ ఇన్స్పిరేషన్ రేవంత్ అన్న. ఇట్ మైట్ కిక్ ఇన్ ఫార్ సటన్ టైం పీరియడ్, బట్ అది లాస్ట్ లాంగ్ అయితలేదే. మీ ఆరోపణలు ఆధారాలు లేని ఆరోపణలు ఉన్నాయే. మీ అర్థమెటిక్ నిజంగా చెప్పాలని అంటే, మీ నంబర్ గేమ్ అంతా కంప్లీట్గా చెప్పాలంటే ఆ 51% కేంద్రంగానే నడుస్తున్నాయి తప్ప మళ్ళీ 49% ఇంత డిస్సాటిస్ఫాక్షన్ ఉంది అని చెప్పి ఏం మాట్లాడాలి రేవంత్ అన్న? రేవంత్ అన్నకు యంగ్ ఇండియా అని చెప్పి మాట్లాడుతున్నారు, మీరు క్యాస్ట్ గోడలు కడుతున్నారు. ఎందుకంటే మీరే ఒక దగ్గర క్యాస్ట్ డిస్క్రిమినేషన్ మీద మాట్లాడినప్పుడు మా రేవంత్ అన్న అని అనిపించిండ్రు, మళ్ళీ మెస్సీ దగ్గరకు వచ్చేసప్పటికి మెసప్ చేసేసిండ్రు. రేవంత్ అన్న మీకు అప్రిషియేషన్ కావాలని కలగనడం తప్పు కాదు, కాకపోతే కాంట్రాడిక్షన్స్ తీసినప్పుడే క్వశ్చన్స్ వేస్తారు. మీరు ప్రతి పిల్లగాడి గురించి మాట్లాడుతున్నారు, ప్లే గ్రౌండ్ గురించి కూడా మాట్లాడరు కదా, యూనివర్సిటీలో మాట్లాడతారు డైరెక్ట్గా, ప్రతి క్లాస్ రూమ్ గురించి మాట్లాడుతున్నారు, బట్ నంబర్ గేమ్ కూడా మాట్లాడు కదా, స్పోర్ట్స్ సైన్స్ గురించి కూడా మాట్లాడు కదా. మీకు సప్పట్లు అనిపిస్తుంది అందరితోని. నేను మాట్లాడితే అందరు సప్పట్లు కొట్టాలని అనిపిస్తుంది, బట్ ఎప్పుడైతే కాంట్రడిక్షన్స్ మీరు మాట్లాడతారు కదన్నా, చిత్రగుప్త ఎంటర్ అవుతుంది సప్పట్లతో పాటు. భారత్ మాతాకి జై.